రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసిన ఓ సీఐ తల్లిదండ్రులు నలుగురికి రక్షణ కల్పించాల్సిన స్థాయిలో ఉండి కూడా ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులను ఓ సీఐ వేధిస్తున్నాడు. కొడుకు నుంచి రక్షణ కల్పించాలంటూ బాధిత తల్లిదండ్రులు రాష్ట్ర డీజీపీని కలిసి కొడుకుపై ఫిర్యాదు చేశారు. వనపర్తి జిల్లా కల్లగనపురం మండలం వెంకటాయంపల్లి గ్రామానికి చెందిన రఘునాథ్ రెడ్డి బొజ్జమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కొడుకు నాగేశ్వర్ రెడ్డి సిఐ, చిన్న కొడుకు యాదయ్య కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. రఘునాథ్ రెడ్డికి ఉన్న 30 ఎకరాలు 23 గుంటల భూమిని పెద్ద కొడుకు పేరుపై 15 ఎకరాలు, చిన్న కొడుకు పేరుపై 11 ఎకరాలు రాసిచ్చామన్నారు. మిగిలిన భూమిని కూతుళ్లకు ఇచ్చేందుకు తల్లిదండ్రులు ఉంచారు. అతని పెద్ద కొడుకు సిఐ తనకు పేరుపై ఇంకో 5 ఎకరాలు భూమి రాయించాలని ఒత్తిడి చేశారు. తల్లిదండ్రులు దూషించడంతో దాడి చేసినట్లు వృద్ధ దంపతులు కన్నీరు పెట్టుకున్నారు. పెద్ద కొడుకు వేధింపులు తలలేక తమ చిన్న కొడుకు ఆత్మహత్యానికి పాల్పడ్డారని తెలిపారు. తమ పెద్ద కొడుకు నాగేశ్వర్ రెడ్డి రాచకొండ కమిషనరేట్ మల్టీ జోన్ 2లో సిఐగా విధులు నిర్వర్తిస్తున్నాడని వారు తెలిపారు. తన కొడుకుపై చర్యలు తీసుకొని తమకు రక్షణ కల్పించారని వారు వేడుకున్నారు. కమిషన్ రాసి డీజీపీ రాసి ఒక్కసారి తీసుకో తెల్లాలంటేనే వస్తాడు, ఎప్పుడంటే అప్పుడు వస్తాడు. మేము ఇద్దరేనే ఉంటాము, కిరాయికి ఇద్దరేనే ఉంటాము. మాకిడికి 4 ఏళ్ళు అవుతుంది ఇట్లా చేయబట్టి. పుల్ల మందు తాగింది, అట్లా గుడకంగా పోతాయి. సార్ వెంకటాంపల్లె, ఇలా గన్పూర్ మండలం వెంకటాంపల్లె మాది. నా పెద్ద కొడుకు సిఐ, చిన్న కొడుకు ఎక్కడున్నది మాకు తెలియదు సార్. పేరు నాగేశ్వర్ రెడ్డి, చిన్న కొడుకు కానిస్టేబుల్. ఇద్దరు బిడ్డలు, ఒక ఆమెను గంగారం ఇచ్చిన, ఒక ఆమెను గోపులాపురం ఇచ్చిన. వాళ్ళ కష్టం చేసుకొని వాళ్ళు బతుకుతున్నారు. మాకేం ఆశపడకుండా వాళ్ళ కష్టం చేసుకొని వాళ్ళు బతుకుతున్నారు. మాకు ఆస్తి పంపకాలు ఆస్తి చేసి అని మా పెద్ద కొడుకు 4 ఏళ్ళ నుండి మాకు సతాయిస్తే నాయన నేను చచ్చిన దగ్గర ఉండాలి, చచ్చినాక చేసుకుందరని చెప్పిన. చెప్తే అట్లా కాదు, నాకు ఇద్దరు కొడుకులు, మీరు చచ్చిపోతే సగం కావాలి అంటాడు తమ్ముడు. నాకు ఇద్దరు కొడుకులు, నాకు 2 భాగాలు చేసి నాకు 10 ఎకరాలు, తమ్మునికి నాకు 20 ఎకరాలు, తమ్మునికి 10 ఎకరాలు. ఒక కొడుకు ఒక బిడ్డ కదా, తమ్మునికి 10 ఎకరాలు. తమ్ముని బిడ్డ ఉంటే నా కొడుకులు తమ్ముని కొడుకు కలిసి పెళ్లి చేస్తారు. నాకైతే ఇప్పుడు 20 ఎకరాలు అన్నాడు. ఇదేకటి పద్ధతి నాయన, ప్రపంచంలో లేనిది. నీకు పెద్ద ఓదలు ఉండవు, ఏంటికి కారం అవుతావు నాయన. నీకు ₹1,00,000 వస్తాయి, కొంత 50,000 వస్తుంది. నీ కష్టం నువ్వు చేసుకొని బతుకున్నాయినా, నువ్వు సంపాదించుకో. ఇంత దానికి ఎందుకు రద్దీ పడతావు? నువ్వు నీ పిల్లలు ఉన్నంత వరకు గుడకంగా ఇది అన్యాయం చేసిండని అనుకుంటారు జనం. వద్దు నాయన, నీ కాలు మొక్తానాయన. ఒకవేళ అమ్మనాయన చచ్చిపోయినరు అనుకో, అమ్మనాయన చచ్చిపోతే నేనే సాకినా, నేనే చెల్లెలు పెళ్ళిళ్ళు చేసిన అనుకో, నేనే తమ్ముని సాగిన అనుకో, పెద్ద పనులు చేసుకొని ఆయన ఈ కారం కాకున్నాయన అని కాళ్ళు మొక్కిన చెప్తే కూడా కాక పొట్టనీకి వచ్చిండు. కుర్చీ తీసుకొని ఉరికొచ్చిండు. ఉరికొచ్చినప్పుడు నాకు మోకాళ్ళకి ఆపరేషన్ అయ్యింది, లేచే పరిస్థితిలో లేను. నేను లబలబ మొత్తుకునే వాళ్ళకల్లా నా ముందర కుర్చీ వాళ్ళకి పెట్టిండు. అట్లా 4 సార్లు వచ్చి 4 కుర్చీలు వాళ్ళకి దిగాడు. అవులు లేదు, రైతు బంధులు ఏది లేదు. ఆయన మిషన్ పుట్టి మమ్మల్ని 10 ఏళ్ళు నడిపింది ఆమెనే. చిన్న బిడ్డ 10 ఏళ్ళు నడిపింది ఆమెనే మమ్మల్ని. మాకెవడు ఇవ్వలే పైసలు, కొడుకు ఇవ్వలేదు. ఫస్ట్ పంటలో చిన్న కొడుకు ఆయనే ఉండి, అరే ఇప్పుడు మా పెద్ద కొడుకు 15 ఎకరాలు ఎక్కువ ఇచ్చినావు, చిన్న కొడుకు 11 ఎకరాలన్నర ఇచ్చినావు. మాకు ఇప్పుడు ఈ సార్ తోనిపోతే సత్యనారాయణ సార్ అంట, మాకు న్యాయం జరగలేదు, వెళ్ళిపోయింది బయటకు అని చెప్పిండు. ఆయన సంపాదించిండంట, వెళ్ళిపోయింది బయటకు అన్నాడు. ఆడుకుని మేము కనిపించందే పెద్దగా ఆయన సార్ అంటే ఆ సోది మాకు చెప్పగనాడు బయటకు అన్నాడు. అంటే ఏడ్చుకుంటూ బయటకు వచ్చినాం మేము. మాకు ఇప్పుడు రేవంత్ రెడ్డి సారు
న్యాయం చేయాలి. రేవంత్ రెడ్డి సార్ మాకు న్యాయం చేయాలి. మేము ఆయనకు అనుకున్న తల్లిదండ్రులాగా అనుకొని ఆయన చెల్లెల్లాగా అనుకొని ఆయన అక్కలాగా అనుకొని మాకు న్యాయం చేయాలి. వాళ్ళిద్దరు మంచిగా ఉండాలి. మాకు న్యాయం చేయాలి. వాళ్ళు ఒకరి దగ్గర ఒకరు పోకూడదు అన్నదమ్ములు. మాకు న్యాయం చేయాలి అంతే.